మహిళా సంఘం వారికి ఒకసారి మరి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ అన్నగారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ఈ రోజుకు 10,000 కోట్ల రూపాయలు మహిళలకు ఆదాయం సమకూర్చడం జరిగింది. మహిళలకు పెద్దపీట వేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇల్లు నడవాలంటే మహిళలకు పెద్దరికం ఇస్తేనే ఆ ఇల్లు నడుస్తుందనే ఉద్దేశంతో ఏ పథకం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పెద్దరికం చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు కానీ లేకుంటే గృహజ్యోతి కానీ దీపం పథకం కానీ ఏ పథకం చేసినా మహిళలకే గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుంది అని తెలియజేస్తూ మన రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పథకం ఇప్పుడు మనం చూస్తున్నాము. నిన్న మొన్న పెట్రోల్ పంపులు కూడా మహిళల పేర్ల పైన చేయించడం జరుగుతున్నది. బస్సులు కూడా మహిళలకు ఇప్పించడం జరుగుతున్నది. దీని మొత్తం ఉద్దేశం ఒకటే, మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకంలన్నీ చేయిస్తున్నాడు. దీనికి అందరికీ మన సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుని దాదాపుగా 290 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించి 10,000 కోట్ల ఆదాయాన్ని ఆదా చేయని చాలా నష్టాలతో ఇన్ని రోజులు నడిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చిన తర్వాత ఆర్టీసీకి ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతూ వచ్చింది. మహిళా ప్రయాణికులు పెరుగుతూ వచ్చారు. దాని వలన మహిళల యొక్క ఉన్నతి అనేది పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే చాలా ఆలోచించే పరిస్థితి ఉండేది. వాళ్ళ భర్తలను కానీ ఇంట్లో వాళ్ళని కానీ పర్మిషన్ అడిగి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఖర్చుల కోసం అని డబ్బులు తీసుకొని అప్పుడు కానీ బస్సు ఎక్కే విషయంలో ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు స్వతంత్రంగా బయటికి వచ్చి ఫ్రీగా బస్సు ఎక్కి వాళ్ళకి కావాల్సిన పనులని చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న చిరు వ్యాపారస్తు చేసేవారు కూడా ఉచితంగా ప్రయాణం చేయడం వలన వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఎంతవరకు సమకూరుస్తుంది. ఒకప్పుడు ఇదే ఆదాయము 13 లక్షల ఆదాయము అంటే మొత్తం అందరి ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయము ఇప్పుడు ఒక మహిళా ప్రయాణికుల ద్వారానే అనేది లభిస్తుంది. కాబట్టి ఆర్టీసీకి కూడా ఎంతో మేలు అనేది జరిగింది. ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఇంకా ఆర్టీసీ అభివృద్ధికి కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులను కూడా అభివృద్ధి చెందడానికి తోడ్పడతారని చెప్పేసి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 10 ఏళ్ళు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మహిళలను గౌరవించకుండా, రాజకీయ నాయకులను గౌరవించకుండా, ఉద్యోగస్తులను గౌరవించకుండా, ఆర్టీసీని గౌరవించకుండా, ఆర్టీసీని ఆదరించకుండా నట్టేట ముంచి ఇలా నక్క వినయం ప్రదర్శిస్తూ ముసల్కంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్పారు, మా మహిళా సంఘాలలో పిలవండి, వాళ్ళని ఆనందం చూడండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ గౌరవించండి, వాళ్ళకు సన్మానం చేయండి. ఏమన్నా ఉంటే కూడా చూద్దాం, మాట్లాడదాం. విషయాలు కూడా మాకు కూడా తెలుస్తాయి. ఇంకేమి లోపాలుంటే ఇలా ఉన్నదే ప్రభుత్వం మీ గురించి ఇంత ప్రజాపాలన ఎక్కడ కూడా మీరు చూస్తా ఉన్నారు. వాతావరణం అంతా మారింది, చాలా ప్రశాంతంగా ఉన్నది. కాబట్టి దీనిని విచ్చలవిడిగా కొన్ని ప్రతిపక్షాల అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవాలని మీకు తెలుసు. కాబట్టి ఇలా నిర్భయంగా మీ ముందరకు వచ్చి మిమ్మల్ని సన్మానం చేసే ప్రభుత్వం గతంలో ఏం పని చేస్తుండో మహిళలకు ఏ విధంగా ఆదుకోవాలనే ఒక సంకల్పంతోనే ఈ ప్రభుత్వం కేవలం మహిళలకు ఇలా పథకాలు ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక తల్లిలాగా ఒక అక్కలాగా గ్రహించాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలా ఆర్టీసీని ఇదే స్థలంలో ఆర్టీసీ వాళ్ళు నిరావధిక సమ్మె చేస్తే నేను ఇక్కడ కూర్చున్నాను. వారు కనీసం ఎండలో కూర్చుంటే కనీసం తిండి పెట్టేటోళ్ళు, నీళ్లు పెట్టేటోళ్ళు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. వాళ్ళు
ఈ యొక్క సమ్మె వల్ల ఆర్టీసీ పూర్తిగా స్వాతంత్రం వచ్చి ఆర్టీసీ సమస్యలు ఎప్పుడైతే తెచ్చినామో ఎప్పుడు కూడా బాధపడలేదు. 10 ఏళ్ల దుర్మార్గుల చేతిలో పాలన ఉంటే ఆ దుర్మార్గులు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ డిపోలతోని ఆర్టీసీ స్టాఫ్ తోని చెలగాటమాడి ఇది వాస్తవం. కానీ ఆ రోజు కూడా మా బాలరాజు గారు అన్నట్టు ఆర్టీసీ కార్మికులకు భయపడకుండా వాళ్ళ కండగా నిలబడ్డన్నారు. ఆ ధర్నాలలోనే ఆ నిరసన దీక్షలనే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పటికీ కూడా ఆర్టీసీ కుటుంబాల కండగా నిలబడ్డాం, మానవత్వంతో నిలబడ్డాం. వాళ్ళ మానవత్వంతో నిలబడ్డాం కాబట్టి ఆ యొక్క భగవంతుడు, మీరు అనుకుంటారు మనుషులు ఈ పార్టీని శాశ్వతం కాదు, భగవంతుడు ప్రకృతి ఉంటారు. ఇలా నేను ఎమ్మెల్యేగా విర్రవీగొచ్చు, కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఎవరికైనా ప్రకృతి ధర్మం ఉంటుంది. కాబట్టి మీరు సృష్టికి మూలం తల్లి, సృష్టికి మూలం మహిళ. మీరు అన్ని గ్రహించాలి, మంచి చెడు మీరు గ్రహించాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది మీరు గ్రహించే శక్తి, అంటే ఆదరించే శక్తి, గొప్ప మనసు. ఏ తల్లికైనా తప్పులు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని చేస్తున్నారు అనేది తల్లి గ్రహిస్తారు. 4 కొడుకులు ఉంటే ఇలా ప్రజాస్వామ్యంలో 4-5 పార్టీలు ఉంటే ఏ పార్టీ ఏం చేస్తున్నాడు, మోసం చేస్తుండా, దగా చేస్తుండా అన్ని గ్రహించే శక్తి ఈ మహిళా సోదరుల దగ్గర, అమ్మల దగ్గర ఉంటది. కాబట్టి ఇవాళ మీ తమ్ముడు అనుకోండి, మీ కొడుకు అనుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో మహిళలకు దేశవ్యాప్తంగా మహిళలు ఎక్కడ ప్రయాణం చేసినా మన మహిళలకు ఉచిత ప్రయాణం ఉండాలి. వాళ్ళు గుడిపోయినా, బడిపోయినా, వ్యాపారానికి పోయినా, ఉద్యోగానికి పోయినా, ఎక్కడెక్కడ తిరుపతికి పోయినా, ఎక్కడికి పోయినా, ఒక యాదాద్రికి పోయినా వాళ్ళ కుటుంబ సమేతంగా ఉచిత ప్రయాణం చేయడానికి ఒక అవకాశం కల్పించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్లు మహిళల ఖాతా అయిపోయింది. ఇప్పుడే మన డిపో మేనేజర్ చెప్తా ఉంది, సార్ మనకు రోజు 13 లక్షలు 14 లక్షలు ఆదా అవుతుంది. మరి మరొక మీటింగ్ మనం పెట్టుకోవాలి మీ అందరితో కలిసి. దాదాపు 100-200 మంది అయినా సరే, అది బ్లాక్ ఆఫీసులో అయినా సరే ఒక రోజు భోజనం పెట్టుకొని తప్పకుండా మనం అందరం కలిసి, అంటే ఇంకేమైనా సలహాలు ఇస్తూ కూడా మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉండే పార్టీ నేను కూడా అండగానే ఉంటానని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, మరి ఈ రోజు మరి మా అక్కలకు తప్పకుండా ఈ యొక్క బస్ ఛార్జీలు ఆదా చేసుకున్న అక్కలకు, పొదుపు చేసుకున్న అక్కలకు సన్మానం చేయడానికి ఈ అవకాశం ఇచ్చిన డిపో మేనేజర్ గారికి, స్టాఫ్ కు, ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా సోదరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు.